వీడియోని వీక్షించిన ఏపీ అండ్ తెలంగాణ 10థ్ క్లాస్ విద్యార్థులందరికీ ఒక ముఖ్య గమనిక. ఏంటంటే, మీరు రాసే పబ్లిక్ ఎగ్జామ్స్ 2026లో మీరు రాసే పబ్లిక్ ఎగ్జామ్స్ యొక్క కరెక్ట్ చేస్తాం గదా! అది చాలా హార్డ్‌గా ఉంటదంట. చాలా హార్డ్‌గా ఉంటుందంట. ఇదే ఇప్పుడు అందిన తాజా వార్త. ఓకేనా? అంతే. కొంతమంది అసలు మనం చదివిందే కొంచెము, ఇంక ఇలా అయితే మనం ఏం చేస్తాము మొత్తానికి ఫెయిల్ అయిపోతామేమో అని చెప్పి అనుకుంటారు. ఏ అండ్ కొంతమందేమో అయితే మనం మంచి స్కోర్ చేయడం కష్టమేమో, మనకు మంచి స్కోర్ రాదేమో అని చెప్పి అనుకుంటారు. ఇలాంటి మాటలు వినిన వెంటనే మనం చేసే మొదటి పని ఏంటంటే, మనలో కొంచెం భయం ఉంటది ఎగ్జామ్స్ అని. ఆ భయాన్ని రెట్టింపు చేసేసి ఏ ఉన్న టైంని ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వకుండా భయపడుతూ కూర్చుంటాం. అంతే కదా! మనందరం చేసేది అదే. రియాలిటీగా మాట్లాడుకోవాలి అంటే. నాన్న ఒక్క మాట చెప్తాను గుర్తుంచుకో. మన 'రజనీకాంత్' గారు అంటారు కదా! నాన్న అని చెప్పి అంటారు కదా! అలాగా ఒక్క మాట చెప్తాను గుర్తుంచుకో. ఇది ఎగ్జామ్స్ వరకు అని మాత్రం అనుకోవద్దు. జీవితాంతం కూడా ఈ మాట గుర్తుంచుకో. నీకు ఉపయోగపడుతది. ప్రతి విషయంలోనే ఉపయోగపడుతది. నాట్ ఓన్లీ ఫర్ స్టడీ ప్రతి విషయంలోని కూడా. ఏ విషయం ఏంటంటే నువ్వు మార్చలేని వాటి గురించి, నువ్వు కంట్రోల్ చేయలేని వాటి గురించి ఎక్కువగా ఆలోచించి భయపడితే నువ్వు బాధపడడం తప్పదు. ఏ ఇది ఏదైనా, ఏ విషయానికైనా ఇది అప్లై అవుతది. క్లియర్‌గా ఒక్క ముక్కలో చెప్పాలంటే నీ చేతిలో లేని దాని గురించి నువ్వు భయపడ్డావు, ఎక్కువ ఆలోచించావు అంటే నీ జీవితం అంతా కూడా నువ్వు బాధపడుతూనే ఉంటావు. ఓకే. థిస్ ఈస్ ద ఫైనల్ వర్డ్. ఇది నేను ఎందుకు చెప్తున్నాను? అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి సార్? మీకు థంబ్‌నెయిల్‌లో ఏం పెట్టారు? ఇక్కడికొచ్చి ఏం చెప్తున్నారు అంటే, కష్టంగా ఉంటదా? ఈజీగా ఉంటదా? లేదంటే పేపరు కలెక్ట్ చేసేటప్పుడు కష్టంగా చేస్తారా? ఈజీగా చేస్తారా? ఇయన్నీ నీకు అనవసరం నాన్న. కష్టంగా ఉంటే ఉండని ఇదంతా నీకెందుకు? ఇప్పుడు కష్టంగా ఉంటదని నీకు తెలిసింది. తెలిసిందనుకో. నువ్వు అంత మాత్రాన బాధపడతావు తెలిసినప్పుడు. నువ్వు బాధపడినంత మాత్రాన పేపర్ ఈజీగా అయిపోతదా? అవ్వదు కదా! ఒక ఎగ్జాంపుల్ చెప్తాను విను. మనం నార్మల్‌గా ఏదైనా పనులు చేస్తున్నప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి. కింద పడిపోతాము, రక్తం వచ్చేస్తా ఉంటది. వాటిని మనం పెద్దగా పట్టించుకోం. ఏముందిగా అన్నట్టుగా తీసి పారేస్తాం. అదే నువ్వు ఒక ఇంజెక్షన్ చేయించుకోవడానికి వెళ్తున్నావు అనుకో, అది నీకు ముందే తెలిసిందనుకో, ఇప్పుడు రేపు మార్నింగ్ ఎప్పుడో ఎళ్ళాలి నువ్వు ఇంజెక్షన్ చేయించుకోవడానికి. నువ్వు అదే దాని గురించి ఆలోచిస్తున్నానా, బాబోయ్! ఇంజెక్షనా మనకి ఇలా లోపలికి వెళ్తది, హోల్ పెట్టేస్తది, పెయిన్ వచ్చేస్తది బాబోయ్! అని చెప్పి బాధపడుతూ కూర్చున్నావే అనుకో, టుమారో మార్నింగ్ కదా ఇంజెక్షన్ చేసేది. ఫర్ సపోజ్ 10 అనుకో. ఇప్పటి నుంచి నువ్వు దాన్ని ఆలోచించి బాధపడుతూ కూర్చున్నావనుకో, ఇప్పటి నుంచి ప్రతి నిమిషం కూడా నీ లైఫ్‌కి ఇంక ఎంజాయ్‌మెంటే ఉండదు. నీ మైండ్‌కి. ఇంక బాధపడుతూనే కూర్చుంటావు. ఇంతగా ఇంజెక్షన్ చేసేది ఎంతసేపు ఉంటది? వితిన్ 3 సెకండ్స్, 5 సెకండ్స్. ఆ 5 సెకండ్స్ వచ్చే చిన్న పెయిన్‌కి నువ్వు ఎక్కువగా ఆలోచించేసి, భయపడిపోయి చేసేదేముంది నాన్న? చక్కగా ఉన్న టైంని వేస్ట్ చేసుకొని, చక్కటి నిద్రని వేస్ట్ చేసుకొని, భోజనం సరిగ్గా చేయకుండా కంగారుగా పొద్దున్నే వెళ్తావు. ఓకేనా? అలాగే ఇలాంటి న్యూస్ నువ్వు తెలుసుకొని చేసేదేమీ ఉండదు. నువ్వు దీన్ని మార్చేదేమీ ఉండదు. కష్టంగా ఉంటే ఉండని. కరెక్షన్ చేస్తే చేయని. నీ చేతిలో అదేమి ఉండదు. నువ్వు బాధపడినా ఉపయోగం ఉండదు. ఆనందపడినా ఉపయోగం ఉండదు. ఏమీ ఉపయోగం ఉండదు. నీ చేతిలో ఉండేదేంటి అంటే, నువ్వు మార్చగలిగిందేంటి అంటే, నీకున్న 30 డేస్ లేదా నీకున్న 40 డేస్‌ని ఎలా ఉపయోగించుకోవాలి? నన్ను నేను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? నా స్కోర్‌ని ఎలా పెంచుకోవాలి? దీని గురించి ఆలోచించు. వీటి గురించి కాదు. నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా 30 డేస్ స్ట్రాటజీ అని చెప్పాను. అందులో చెప్పాను నాన్న మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత అదే చూడండి. అందులో ఎలా ప్రిపేర్ అవ్వాలి స్టార్టింగ్ నుండి కూడా నేను చెప్పాను. ఇంపార్టెంట్ క్వెషన్స్ అని అంటే క్వెషన్ ప్రకారం నేను చెప్పలేదు కానీ, నేను మీకు ఒక క్లారిటీ ఇచ్చేసాను ఆ వీడియో. ఆ 30 డేస్ స్ట్రాటజీ వీడియో కంపల్సరీ చూడండి. ఓకేనా? అండ్ మీరు ఇప్పుడున్న టైంని చక్కగా ప్రిపేర్ అయ్యి యూజ్ చేసుకుంటే నాన్న మీ స్కోర్ కంపల్సరీ ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? అండ్ మెయిన్ పార్ట్ వచ్చేసరికి సాల్వింగ్. సాల్వింగ్ అంటే ఏంటి? ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లేదా మోడల్ పేపర్‌లో ఉన్న క్వెషన్స్ లేదంటే ఓన్‌గా ప్రొవైడ్ చేసిన క్వెషన్స్ ఈ క్వెషన్స్ సాల్వ్ చేయడం. ఇది సాల్వ్ చేసుకోవడం వల్ల మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనేది మీకు క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ మీలో ఉన్న భయం మొత్తం పోతదన్నమాట. నేను చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ వస్తది. నేను చెయ్యలేనేమో అనే భయం పోయి, నేను చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ వస్తది. మరి సార్ మాకు ఈ పేపర్ సాల్వింగ్ సెషన్స్, ఈ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇయన్నీ ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే, ఏం అవసరం లేదు నాన్న. మన వేదాంతు, ఏపీ అండ్ టీఎస్ 9 అండ్ 10 ఈ ఒక్క యూట్యూబ్ ఛానెల్ నువ్వు ఫాలో అవ్వు. రోజు చూడు. నేను అవమన్నానని చెప్పి నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు.
నువ్వు ఒక 3-4 డేస్ లేదా 1 వీక్ రోజు అబ్జర్వ్ చెయ్యి మన ఛానల్లో రికార్డెడ్ వీడియోస్, లైవ్ సాల్వింగ్, షార్ట్స్ కంపల్సరీ వస్తూనే ఉంటాయి. సార్ రికార్డెడ్ వీడియోస్గా ఏం చెప్తారు? రికార్డెడ్ వీడియోస్లో ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి, అలాగే కాన్సెప్చువల్ వీడియోస్ ఉంటాయి, షార్ట్ కట్ వీడియోస్ ఉంటాయి. నేను పాలినామియల్స్ వన్ షాట్ అని ప్రీవియస్గా ఒక వీడియో చేశాను నాన్న. అది మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు. ఆ వీడియో చూసిన కొంతమంది, చాలా తక్కువ మంది నాకు కామెంట్ పెట్టారు, సార్ ఇప్పటి వరకు పాలినామియల్స్ చాప్టర్ చాలా ఈజీ అనుకున్నాము, బట్ ఇందులో ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయని మాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పారు. కొంతమంది ఏమో చాలా క్లియర్గా ఉంది సార్ అని చెప్పారు. అంటే నాన్న ఇదే నా వీడియో నేను గొప్ప అని కాదు. మీరు ప్రతిరోజు రికార్డెడ్ వీడియోస్ ఫాలో అయితే మీ డౌట్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. మీరు పెట్టే కామెంట్స్ ఉంటాయి కదా, సార్ మాకు టెక్నామెట్రీ చెప్పండి, లేదా మెన్సురేషన్ చెప్పండి, ఫార్ములాస్ చెప్పండి అనే కామెంట్స్ ఉంటాయి కదా, ఆ కామెంట్స్ చూసి ఇంకా మంచిగా మీకు వీడియోస్ చేస్తాం. అవునా? అక్కడతో మీకు రివిజన్ అవుతూ ఉంటుంది, కాన్సెప్ట్స్ కూడా అర్థమవుతూ ఉంటాయి, షార్ట్ కట్స్ అని ఇవన్నీ చాలా ఉంటాయని మీరు ఒకసారి వెతకండి. నేను అన్ని చెప్పడం కుదరదు కదా. వీడియోస్ ట్యాబ్ ఓపెన్ చేసి ఫోన్లో చక్కగా ఒకసారి చూడండి అసలు ఎన్ని సబ్జెక్ట్స్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో. అది అయిపోతే లైవ్ సాల్వింగ్ ఇవాళ మార్నింగ్, యాక్చువల్లీ టుడే సండే అప్లోడ్ చేసే టైం మరి ఎప్పుడు అవుతుందో నాకు తెలియదు. టుడే January 18. టుడే మార్నింగ్ ఇదే ఛానల్లో లైవ్ సెషన్ పెట్టాను. ఏపీ ఎస్సీఆర్టీ మోడల్ పేపర్ 100 మార్క్స్ పేపర్ సాల్వ్ చేసాం. మార్నింగ్ ఇంచుమించుగా 4 hours 5 hours పట్టింది అది. సో అలాంటి పేపర్స్ మీకు ఇప్పుడు ఈ ఎగ్జామ్ టైంలో సాల్వ్ చేస్తే భయం ఎందుకు ఉంటుంది నాన్న? పేపర్ కష్టంగా వస్తే కానివ్వండి, మీకు అన్ని కాన్సెప్ట్స్ ఇక్కడ రివైజ్ అయిపోతూ ఉంటాయి, సాల్వింగ్ చేస్తూ ఉంటారు, తెలియని నేర్చుకుంటూ ఉంటారు. ఇంక ఇవన్నీ చేసినప్పుడు మీకు భయం ఎందుకు ఉంటుంది నాన్న అసలు? అవునా కదా? ఒక్కసారి నేను చెప్పింది ట్రై చేయండి నాన్న. ఈ వీడియో ఏదో మిమ్మల్ని భయపెట్టడానికో లేదంటే వేరే దేనికి కాదు. కేవలం మీకు ఉన్న టైంని ఇప్పుడు మీరు ఎంత ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకోవాలి అనేదే ముఖ్య ఉద్దేశం. అంతకు మించి ఏమీ లేదు. అండ్ షార్ట్స్ తెలంగాణ క్లాస్ 10 స్టూడెంట్స్ మీకోసమే ఈ వీడియో. మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూద్దాము. మొదటిగా 6 మార్క్స్ కి మీకు ప్రూఫ్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ 7, 8, 9 అలాగే ఎక్సర్సైజ్ 1.4 అంతా కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ లాగరిథమ్స్ నుండి ఎగ్జాంపుల్ 13 మరియు ఎక్సర్సైజ్ 1.5 లో 5th నుండి 8th ప్రాబ్లం వరకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా 6 మార్క్స్. నెక్స్ట్ 4 మార్క్స్ వచ్చేస్తే ఎక్సర్సైజ్ 1.2 లో 4th ప్రాబ్లమ్, 5th ప్రాబ్లమ్ మరియు ఎక్సర్సైజ్ 1.5 లో 4th కామన్ కూడా మీరు చూసుకోండి. ఇక మీరు షార్ట్స్ ఎంతమంది చూసారో నాకు తెలియదు. అండ్ షార్ట్స్ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాను. ఏపీకి తెలంగాణకి స్టేట్ వైజ్ రెండింటిని సెపరేట్ చేసి పేజ్ నెంబర్స్, ఎగ్జాంపుల్ నెంబర్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్తో సహా నేను చెప్పాను. మరి మీరు ఈ షార్ట్స్ ఎన్ని చూసారో, మీరు ఎన్ని ఉపయోగించుకున్నారో నాకు తెలియదు. ఓకేనా? ఇన్ని రిసోర్సెస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి నాన్న. మీకు ఏయో వీడియోలు చూసేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదేదో ఛానల్లో చేసేక్కర్లేదు. మన ఛానల్ని ఒక్క 1 వీక్ మీరు ఫాలో అవ్వండి, మీకు కంపల్సరీ మీరు సాటిస్ఫై అవుతారు వచ్చేటువంటి కంటెంట్ ద్వారా. ఓకేనా? సో ఇది వీడియో. ఫైనల్గా నేను మళ్ళీ చెప్తున్నాను, మీ కంట్రోల్ లేని వాటి గురించి, మీరు కంట్రోల్ చేయలేని వాటి గురించి ఆలోచించి భయపడుతున్నారు అంటే మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నట్లు లెక్క. ఈ మాట జీవితాంతం గుర్తించుకోండి. ఓకేనా? సో ఇది నాన్న వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కంపల్సరీ మన యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి విజిట్ చేసి అన్ని చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.